ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోని ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ ఆదివార దినమున మేమందరము మరొకసారి మీ సన్నిధిలో ఈ విధముగా కనుబడుటకు వచ్చి ఉండగా మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని మహింపరుస్తున్నాం తండ్రి. మా కొరకు మీరు ఏర్పాటు చేసిన మీ విలువైన వాక్యమును మేము ధ్యానించబోతుండగా మీ ఆత్మను మాతో ఉంచి నడిపించమని వేడుకొంచున్నాను నా ప్రభువా. సొంత జ్ఞానముతో, మనుష్య జ్ఞానముతో కాకుండా మీ యొక్క సహాయము చేత మేము నడిపింపబడుటకు సహాయం చేయండి. మా హృదయము అను ద్వారమును తెరిచి మీరు మాలో నివసించమని వేడుకొంచున్నాం నా ప్రభువా. నేటి వర్తమానము అనేక మందికి రక్షణార్థముగాను మీకు మహిమకరంగాను ఉండలాగిన సహాయం చేయమని వేడుకొనిచ్చు. మిమ్మను మాత్రమే హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకోండి. ఈ కృతజ్ఞత స్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానముగా మనము లూకా సువార్త 2వ అధ్యాయం 3 నుంచి 14వ వచనం వరకు చదువుకున్నాము. ఇప్పుడే ఒకసారి చదువుకొని వివరణలోనికి మనం ప్రవేశిద్దాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. చదవబడిన ఈ వాక్యం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నా ఈరోజు ఈ వాక్య ధ్యానంలో నుండి 2 ప్రాముఖ్యమైన విషయాలను మనం ఆలోచిద్దాం. అందులో మొదటి సందర్భం 10వ వచనంలోని ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్త. ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్త అనేది ఒక మాట. రెండవది 14వ వచనంలోని ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం. ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం. ఈ 2 విషయాలను మనము ఈరోజు ఆలోచిద్దాం. మొదటిదేంటి? ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్త. ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్త ఎందుచేత ఈ సంతోషకరమైన సువార్త అందజేయబడుతుందో చెబుతున్నాడు. దావీదు పట్టణమందు
ఎవరు జన్మించారట? రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ రక్షకుడు పుట్టడం వలన అది ప్రజలందరికీ ఒక గొప్ప సువార్త అట. ఈ రక్షకుడు పుట్టడం వలన ప్రజలందరికీ గొప్ప సువార్త. ఈ ప్రజలందరికీ కలుగు గొప్ప సువార్త గురించి యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో యెషయా గారి చేత ప్రవచింపబడిన ఒక మాటే 6వ వచనంలో, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. చాల్మా, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. యెషయా గారు మాట్లాడుతూ ప్రవచించిన ఈ మాటలు మొదట ఆ యూదా దేశంలో, ఆ ఇశ్రాయేలు దేశంలో ప్రకటిస్తున్నాడు. ప్రకటిస్తున్న యెషయా గారు అంటున్నారు, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. వాడుకునే పదజాలంలో ఈ మనకు అన్నది వారికి ప్రకటిస్తున్నా, ఈ మన అన్న ఈ పదం వినేవారికి, ఓ ఇశ్రాయేలీయుల కొరకు, యూదా జనాంగం కొరకు ఒక శిశువు అనుగ్రహించబడుతున్నాడట అనే భావం వింటున్న వాళ్ళకు అర్థమవుతూ ఉంటుంది. గమనించాలి, ఒక కుటుంబంలో ఒక 10 మంది కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనుకోండి. కుటుంబంలో 10 మంది అంటే వారికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూర్చొని, ఈ సంవత్సరం మనం ఈలాగున చేద్దాం, ఈ సంవత్సరం మనం ఈలాగు చేద్దామని మాట్లాడుకుంటున్నారు అనుకోండి. ఆ మనము అన్న దాంట్లో ఎవరెవరు ఉన్నారు? ఎవరైతే ఆ మాటలు వింటున్నారో వాళ్ళందరూ, ఆ కుటుంబ సభ్యులంతా. యెషయా గారు ఎప్పుడైతే మనకు శిశువు అనుగ్రహింపబడెను, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని చెబుతున్నాడు, ఈ మాటలు వింటున్న ఆనాటి ఇశ్రాయేలీయుల సమాజం దేని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి? ఓ, మన దేశంలో మన కొరకు ఒక శిశువు భూమి మీద రాబోతున్నాడు. ఆ శిశువు మన కొరకు అనుగ్రహింపబడుతున్నాడట. ఆయన మీద తర్వాత చదివితే 3వ మాటలో అదే వచనంలో చదువు, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఏ శిశువు అయితే వస్తున్నాడో ఆ శిశువు ఒక రాజ్య భారమును కలిగి ఉంటాడట. ఒక రాజ్య భారమును కలిగి ఉంటాడు. ఏమిటి ఈ రాజ్య భారం అనంటే చెబుతున్నాడు, రోమపత్రికలో ఆ మనకు అన్న పదంలో మరియు ఆ రాజ్యము అను ఈ పదంలో ఎవరెవరు ఉన్నారో ఒకసారి బైబిల్లో నుండి లోతైన విషయాలు మనం ఆలోచించగలిగితే, మొదటి అధ్యాయం, ప్రతి ఆదివారం ఈ మధ్య కాలంలో మనము క్రిస్మస్ సందేశాలు అని వింటున్నాం. అందులో మొదటగా ప్రధాన కాపరి అన్నది 4 వారాలు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత గడిచిన ఆదివారం మరొక సందర్భాన్ని మాట్లాడుకున్నాం. ఈరోజు ఈ ఆదివారం 3వ సందర్భంగా మరొక క్రిస్మస్ సందేశం. రాజ్యభారము కలిగిన క్రీస్తు, రాజ్యభారము కలిగిన యేసు ప్రభు. పూర్తి వివరణలోనికి ఈ ఒక్క ఆదివారం మనం వెళ్ళలేకపోయినా ఈ కొంచెం సమయంలో మనం ఎంత చెప్పుకోగలమో అంత విని మిగిలినది భవిష్యత్తులో కొనసాగిద్దాం. ఎందుకంటే రేపు క్రిస్మస్ సందర్భంగా మరొక వర్తమానం మనం వినాలి. రోమపత్రిక మొదటి అధ్యాయము 16వ వచనంలో, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను,
సువార్తను గూర్చి నేను సిగ్గుపడను వాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుచేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అన్నది చూడండి. అక్కడ మనం చదువుకున్న ఈ 3 వచనాలు, ఏ 3 వచనాలు? లూకా సువార్త 2వ అధ్యాయంలో చదువుకున్న మాట, అలానే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చదువుకున్న మాట, రోమపత్రిక 1వ అధ్యాయంలో చదువుకున్న ఈ వచనం. ఈ 3ంటిని మనం ఒక చోటికి తీసుకుని వచ్చి దేవుని గ్రంథంలో రాయబడిన ఈ అమూల్యమైన మాటలు మనం పరిశీలించగలిగితే, లూకా సువార్త 2వ అధ్యాయంలో భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన, మహా సంతోషకరమట. ఇది మహా సంతోషకరం. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏంటా సువార్త అని అంటే అంటున్నాడు అదే లూకా సువార్తలో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీ కొరకు పుట్టి ఉన్నాడు రక్షకుడు. మీ కొరకు పుట్టి ఉన్నాడు అని అంటే మీరు రక్షణలో లేరు అని అర్థం. మీరు ప్రమాదంలో ఉన్నారు అని అర్థం, ఆపదలో ఉన్నారు అని అర్థం. ఒకరికి రక్షణ ఎప్పుడు అవసరం అవుతుంది అని అంటే, వారేదో భయంకరమైన అపాయంలో ఉంటేనే, వారు విడిపింపబడినందుకు అది వారికి ఏమవుతుందట? మహా సంతోషకరమైన సువార్తగా మారుతుందట. అది మహా సంతోషం ఎప్పుడు వస్తుంది చెప్పండి? మహా సంతోషం. సంతోషంలో కూడా రకాలు. మహా సంతోషం అన్నది సంతోషానికి ఉన్నతమైన స్థాయి. అది దానికంటే గొప్పది మహా సంతోషకరం అంటే. ఈ మహా సంతోషకరమైన వార్త ఎందుకు అని మనం ఆలోచిస్తే, పేతురు గారు రాసిన మొదటి పత్రికలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది దేనివలే? గర్జించు సింహము వలె. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. అంటే సింహపు నోటిలోనికి మనం వెళ్ళిపోవడానికి చాలా దగ్గరగా ఉన్నాం. ఒక సింహం గొర్రె పిల్లను పట్టుకొని దాన్ని చీల్చి మింగివేయినట్లు అపవాది మనల్ని అలా మింగివేస్తున్నాడట. అందుకే ప్రభు యొక్క రాకడ గురించి, అంటే క్రిస్మస్ సందర్భంగా ఏ రాకడ గురించి అయితే మనం పండుగ చేస్తున్నామో దాని గురించి రాయబడిన ఒక మాట మనం లూకా సువార్తలోకి వెళ్ళి చూద్దాం. మొదటి అధ్యాయం, లూకా సువార్త మొదటి అధ్యాయం 32వ వచనం చూద్దాం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన ఎవరి సింహాసనమును? దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. మరి దావీదు ఏం చేశాడు భూమి మీద ఉన్నప్పుడు? అది మనకు తెలియాలి. దావీదు గారు ఏం చేశారో తెలిస్తే, అప్పుడు దేని గురించి
ఈ పదజాలాలను మన కొరకు దేవుడు రాయించి భద్రపరిచాడో చూద్దాం. అది మనం అర్థం చేసుకోగలం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 34 నుండి చూద్దాం. 34వ వచనం నుండి. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి దేనిలో నుండి, మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. చాలు. దావీదు గారి యొక్క గుణం మనకి ఇక్కడ కనబడుతుంది. మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోతుండగా నేను దానిని కొట్టి చంపాను. నేను దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపాను. దాని గడ్డం పట్టుకొని నేను చంపాను. ఆ మాటలన్నీ విని సౌలు గారు దావీదు గారిని విడిచిపెడతాడు. విడిచిపెట్టడం అంటే ఫిలిస్తీయుడైన గొల్యాతును కొట్టడానికి. నువ్వు బాలుడవే, చిన్న బిడ్డవే, ఇంత పసిప్రాయంలో ఆ యుద్ధ వీరుడైన గొల్యాతును నువ్వు ఎలా కొట్టగలవు? ఆ సందర్భం అదే సమూయేలు మొదటి గ్రంథంలో చదువుకున్న మాటలు 36వ వచనంలో చెప్తున్నాడు. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగా అని దావీదుతో అన్నాను. ఈ విధంగా ఆలోచిస్తే సౌలు గారి దృష్టిలో దావీదు గారు ఎలా కనబడుతున్నారు? చిన్న బాలుడుగా కనబడుతున్నాడు. పైన 29-30 వచనాలలో మనం చూస్తే, లేదా 28 నుండి చూద్దాం. ఇదంతా ఒక చిన్న పిల్లోడు మాట్లాడుతున్న మాటలు ఇవి. అతడు వారితో మాట్లాడునది అతని పెద్దన్నయ్యకు ఏలియాబునకు వినబడగా, ఏలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందును ఎవరి వశము చేసేటివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును, యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివనను. అందుకు దావీదు, నేనేమి చేసేది మాట మాత్రము పలికిదినని చెప్పి అతని యుద్ధ నుండి తొలగి తిరిగి మరి యొక్కని ఆ ప్రకారం అడుగగా జనులు వానికి అదే ప్రకారం ప్రత్యుత్తరం ఇచ్చిరి. దావీదు చెప్పిన మాటను నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి కనుక అతడు దావీదును పిలువనంపాను. అప్పుడు సౌలు గారు 33వ వచనంలో, ఈ ఫిలిస్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడనే దావీదుతో అనను. ఈ ఇద్దరిని పక్కన నిలబెడితే దావీదు గారు ఎలా కనబడుతున్నారట? బాలుడుగా కనబడుతున్నాడు. గొల్యాతేమో బాల్యము నుండి ఏమే చేసిన వాడట? యుద్ధాభ్యాసము చేసినవాడు. చిన్ని బాలుడుగా దావీదు గారు కనబడుతున్నారు. బలమైన వాడుగా ఎవరు కనబడుతున్నారు? గొల్యాతు కనబడుతున్నాడు. ఆ తర్వాత యుద్ధం చూద్దాం. చాలా ఆసక్తిగా ఉంటుంది గొల్యాతు దావీదు గారిది ఇద్దరిది. 40వ వచనం చూద్దాం. ఇదే అధ్యాయం. somebody's mobile phone. All right, విందాం.
తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకుని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిస్తీయుని చేరు వరకు పోయాను. డాలుమోయేవాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుగొని, అతడు బాలుడై ఎర్రటివాడును ఏమయ్యట, అతడు బాలుడై అనందు చూసారా, అతడు బాలుడై ఎర్రటివాడును రూపసీయునై ఉండుట చూచి అతని తృణీకరించాను. ఫిలిస్తీయుడు, కర్ర తీసుకుని నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించాను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసము ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, అప్పుడు దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదికి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపత్యకు యెహోవా పేరట, ఎవరి పేరట? యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. సంభాషణ చూడండి ఎంత బాగుందో. ముందర బాలుడు కనబడుతున్నాడు. కనబడుతున్న ఈ బాలుడు ఎత్తైన గొల్యాతును కొట్టాలి. ఇప్పుడు దేనితో వెళ్ళాడు గొల్యాతును కొట్టడానికి? కర్ర తీసుకొని వెళ్ళాడట. చెప్తున్నాడు అక్కడ, కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అంటున్నాడు ఫిలిస్తీయుడు. అక్కడ నేను నిన్ను కొట్టి ఈ ఆకాశ పక్షులకు వీటిని పడేస్తాను అంటున్నాడు, నీ మాంసమును అని గొల్యాతు దావీదుతో అంటున్నాడు. అప్పుడు దావీదు గారు అంటున్నారు, నేను నీ ముందర నిలబడినది ఆ యెహోవా పక్షాన నిలబడ్డా. దేవుని పక్షాన ఎవరు నిలబడ్డాడు? ఎవరు నిలబడ్డారు? బాలుడు నిలబడ్డాడు. వింటున్నారా జాగ్రత్తగా? దేవుని పక్షాన చిన్ని బాలుడు నిలబడ్డాడు. ఫిలిస్తీయుని పక్షాన బలవంతుడుగా కనబడుతున్న ఒక గొల్యాతు నిలబడ్డాడు. దానికంటే ముందు ఈ బాలుడు అంటున్నాడు, సింహం వచ్చి గొర్రెపిల్లను పట్టుకొని పోతుంటే దాన్ని కొట్టి చంపి నేను బయటికి తీశాను. ఈ విషయాలు, విన్న విషయాలు అన్నీ మనం మనసులో పెట్టుకుని ఇప్పుడు న్యూ టెస్టిమెంట్కి వెళ్తే లూకా సువార్త 1వ అధ్యాయంలో దావీదు సింహాసనమును ఈయనకిస్తున్నాడట. చూద్దాం లూకా సువార్త 1వ అధ్యాయము 32వ వచనంలో, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఎవరు పుట్టబోతున్నారట? ఒక శిశువు జన్మించబోతున్నాడు. ఈ శిశువుకి ఒక రాజ్యభారం ఉందట. ఆ శిశువు దావీదు గారి సింహాసనం మీద కూర్చుంటాడట. ఆ శిశువు దావీదు గారి సింహాసనం మీద కూర్చుంటే ఇప్పుడు ఈ శిశువుకు ఏ బాధ్యతలు ఉండాలి? సింహము నోటిలో నుండి గొర్రెపిల్లను విడిపించాలి, గొల్యాతు మీదికి వడిసెల రాయి మరియు కర్ర తీసుకుని వెళ్ళినట్లుగా కర్ర పట్టుకొని వెళ్ళాలి. ఏదో మనం కనెక్ట్ అవుతున్నట్లు అర్థమవుతూ ఉండాలి. ఇప్పుడు సాతానును అంటే దుష్టుని పక్షాన ఉన్న గొల్యాతును కొట్టడానికి నీవు నా మీదకి కర్ర తీసుకొని వస్తున్నావే. బాలుడైన ఈ దావీదు ఒకప్పుడు కర్ర తీసుకొని వెళ్ళాడు గొల్యాతు మీదకి. బాలుడు అని అక్కడ ఉపయోగించాడు. కాలక్రమేణా ఆత్మ సంబంధమైన రాజ్యం గురించి మాట్లాడుతూ, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆ రాజ్యభారము ఎవరి మీద ఉంటుందంటే చిన్ని శిశువు మీద ఉందట. ఈ చిన్ని శిశువుకు ఏ రాజ్యభారం ఉంది అనంటే, గర్జించు సింహము ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచుంటే ఈ భూమి మీద జన్మించిన ఈ శిశువు బాలుడు వెళ్ళి ఏం చేయాలి? జనాలను రక్షించాలి. అందుకే
లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆయన జన్మించి ఎదుగుచుండగా ఒక మాట అంటాడు. 41 నుంచి ఎక్కువ ఉంది కనుక నేను చదువుతాను, దయచేసి గమనించండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 41 నుంచి. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై, ఎన్నేండ్ల వాడై? 12 ఏండ్ల వాడై. 12 ఏండ్లు బాగా ఎదిగిన మనిషి అనొచ్చా, బాలుడు అనొచ్చా? బాలుడే. 12 ఏండ్ల బిడ్డ అంటే బాలుడే. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు, అక్కడే రాయబడింది బాలుడైన యేసు. 12 ఏండ్లకి ఏమని పిలుస్తున్నారు? బాలుడు. బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెతకుచుండ్రి. ఆయన కనబడనందున ఆయనను వెతకుచూ యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం ఉందిరి. ఇంత చిన్ని బాలుడికి ఇంత పెద్ద జ్ఞానం ఎలా వచ్చింది? ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మును ఎందుకు ఇలా చేసేదివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా ఆయన అంటున్నాడు, ఇప్పుడు మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా? కింద ఫుట్ నోట్లో, నేను నా తండ్రి మందిరంలో ఉండవలనని మీరెరుగరా? ఆ ఇద్దరితో మాట్లాడుతున్నాడు. నేనును నీ తండ్రి వెతుకుచున్నామంటే నేనును నీకు భూమి మీద తండ్రిగా పిలువబడుతున్న యోసేపు గారు, జోసెఫ్ గారు, మేమిద్దరం వెతుకుచున్నామంటే అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నేను పరలోకమందున్న తండ్రి పని మీద ఉండాలి కదా అని అంటున్నాడు అక్కడ. ఈ బాలుడు ఏ పని మీద వచ్చాడట? ఎవరి పక్షాన వచ్చాడట? ఈ బాలుడు చెబుతున్నాడు ఇక్కడ, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని ఈ బాలుడు ఒక తండ్రిని చూపిస్తున్నాడు. అంటే ఈ భూమి మీదికి తండ్రి పక్షాన నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. గొల్యాతును దావీదు గారు కొట్టేటప్పుడు ఏమన్నాడు? ఆ వచనం చూడండి. గొల్యాతును దావీదు గారు చంపడానికి ముందు ఆ మాట దావీదు గారి నోట్లో వచ్చిన మాట, ఎవరి పక్షాన వచ్చి ఉన్నాడట ఆ మాట? సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మనం చదువుకున్న ఈ మాట 45వ వచనం. నేను దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెము ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. ఏమేమి ధరించుకొని వచ్చాడట? కత్తి, ఈటె, బల్లెం. నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. గొల్యాతు ఎలా వచ్చాడట? కత్తి, బల్లెము, ఈట. కత్తి, బల్లెము, ఈటలు పట్టుకొని వచ్చారు దావీదు గారి మీదికి ఫిలిస్తీయులు మరియు ప్రత్యేకంగా ఆ గొల్యాతు. విందాం జాగ్రత్తగా, చాలా బాగుంటుంది ఈరోజు. దావీదు గారేమో కర్ర పట్టుకొని పోతున్నారు. ఎవరి మీదికి? గొల్యాతు మీదికి. చిన్ని బాలుడైన దావీదు గారిని కొట్టడానికి గొల్యాతు ఎలా వచ్చాడు? కత్తి, బల్లెం, ఈట. అప్పుడు అంటున్నాడు, నేను నా దేవుని పక్షాన్ని నిలబడ్డా. నీ కత్తులు, నీ ఈటలు, నీ బల్లెం ఏమీ చేయలేదు. విన్నారుగా? అదే మాటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, యెషయా గ్రంథం 9:6లో, మనకు శిశువు పుట్టెను,
మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. దావీదు గారి మీద ఆనాడు ఫిలిష్తీయుల చేతిలో నుండి రక్షించే భారము దేవుడు మోపాడు గనుక దేవుని పక్షాన నిలబడి కర్ర తీసుకొని వెళ్ళాడు, వడిసెలు తీసుకెళ్ళాడు, రాళ్లను తీసుకెళ్ళి కొట్టాడు, గొల్యాతును పడగొట్టాడు. అలానే ఈ రాజ్యభారము కలిగిన ఈ శిశువు పెరిగి పెద్దవాడవుచుండగా పెరిగి పెద్దవాడైన ఈ బాలుడు 33 సంవత్సరాలకు చేరుకున్నప్పుడు ఈ దావీదు మీదికి, లోకరక్షకునిగా ఉద్భవించిన ఈ యేసు ప్రభువు మీదికి మళ్ళీ గొల్యాతు వచ్చాడు. పాత నిబంధనలో కనబడుతున్న గొల్యాతు కత్తి బల్లెము ఈటను పట్టుకొని వస్తే దావీదు మీదికి, క్రొత్త నిబంధనలో కనబడుతున్న దావీదు గారి మీదికి, క్రొత్త నిబంధనలో కనబడుతున్న దావీదు అని అంటే ఎవరు? యేసు ప్రభువు మీదికి మళ్ళీ గొల్యాతు వచ్చాడు. మళ్ళీ పుట్టాడు ఆ గొల్యాతు అని అనుకుంటే, గొల్యాతు ఎలా వచ్చాడో చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త 22వ అధ్యాయం. ఆనాడు రక్షణ ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయుల చేతిలో నుండి దావీదు గారు కర్రను పట్టుకొని వెళ్ళాడు, వడిసెలు పట్టుకొని వెళ్ళాడు, రాళ్ళను పట్టుకొని వెళ్ళాడు, కొట్టి చంపాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 47వ వచనం నుండి చూద్దాం. 47వ వచనం నుండి, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకున్నట్టు ఆయన వద్దకు రాగా, యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోదనని చూచి, ప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయన అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికాను. అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేశాను. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, తన్ను పట్టుకొన వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ ఒక మాట అంటున్నాడు, మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు, ఎవరి మీదికి వచ్చినట్టు? బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు ఎలా వచ్చారట? కత్తులతోనూ గుదియలతోనూ బయలుదేరి వచ్చితిరా. యేసు ప్రభువును పట్టుకోవడానికి ఎలా వచ్చారట వీళ్ళు? కత్తులతోనూ గుదియలతోనూ వచ్చారు. ఇప్పుడు 2 సినారియోలు ఊహించుకోండి ఒకసారి. పాత నిబంధనలో దావీదు గారి మీదికి కత్తి బల్లెము ఈట పట్టుకొని గొల్యాతు వచ్చాడు దావీదును చంపడానికి. క్రొత్త నిబంధనలో యేసు ప్రభువును పట్టుకోవడానికి కత్తులతోనూ యుద్ధాయుధములతోనూ యేసు ప్రభువును పట్టుకోవడానికి ప్రధాన యాజకులు, శాస్త్రులు, సైనికులు అందరు కథలు వచ్చారు. దావీదు గారు మాత్రం ఒక కర్ర పట్టుకొని ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నా దగ్గర ఏ ఆయుధాలు లేవు, కానీ ఈ ప్రజలందరినీ రక్షించేది నేనే. ఇంకా చూస్తున్న వారికి ఇంకెంత ఇరిటేషన్ ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ఇరిటేషన్ అంటే ఏంటి? నేను ఇతన్ని చంపబోతుంటే ఇతను మమ్మల్ని ఎలా రక్షిస్తాడు? ఊహించుకోండి, ఫిలిష్తీయుల పక్షాన గొల్యాతు నిలబడి యుద్ధాయుధములను ధరించి కత్తి బల్లెం ఇవన్నీ పట్టుకొని ఈటెలు పట్టుకొని పెడితే ఏమి తీసుకోకుండా కర్ర పట్టుకొని వెళ్ళాడు దావీదు గారు. రక్షణ ఎవరి పక్షాన చేరింది? దావీదు గారి పక్షాన ఉన్న వారికి రక్షణ కలిగింది. ఫిలిష్తీయులు హతమార్చబడ్డారు. గొల్యాతు తల పగిలిపోయింది. గొల్యాతు తల పగిలిపోయి నేలకు బోర్ల పడతాడు. ఇది మనం బాగా విన్నటువంటి సండే స్కూల్ లెసన్. ఇది దావీదు గారు కొడితే ఎవరి తల పగిలింది? గొల్యాతు తల పగిలింది. దీనిని ఒకనాడు ఆదికాండములోనే చెప్పాడు, మరొక వివరణలతో, మరొక పదజాలంతో. చూద్దాం అది. ఆదికాండం 3వ అధ్యాయం. ఎప్పుడైతే మనిషి ఏదైనా తోటలో తప్పు చేసి పాపం చేసి పండు తింటాడో,
14వ వచనంలో అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదును అది అని చెప్పి క్రింద ఫుట్ నోట్లో ఆయన నిన్ను ఏం చేస్తాడట? ఆయన నిన్ను తల మీద కొట్టును, ఆయన నిన్ను తల మీద కొట్టును, ఆయన నిన్ను తల మీద కొట్టును. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనంలో, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించు వాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు, యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకే అతనికి ఎదురుపోగా దావీదు వారిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒక రాయిని తీసి సంచిలో నుండి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. రాయి తీసుకొని కొట్టగానే నేలకు పడిపోయాడు. ఆ నుదుటికి తగలగానే, నుదురు అంటే ఇదే ఫోర్హెడ్, ఈ ఫోర్హెడ్గా రాయి తగలగానే లోపల బ్రెయిన్ పిచ్చలైపోయి పగిలిపోయి బోర్ల పడిపోయాడు. వెనక్కి కూడా పడలేదు, బోర్ల పడ్డాడట. బోర్ల పడ్డము దావీదు గారిని నిలబెడితే కొట్టి నిలబడగానే బోర్లో పడ్డాడు దావీదు గారి పాదాల మీద. ఎంత బాగుంది చూడండి ఈ సినారియో మొత్తం. ఇదే సందర్భమే అయిపోయింది పాత నిబంధన, రండి కొత్త నిబంధనలో మరొక దావీదును చూపిస్తానంటున్నాడు దేవుడు. అదే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడునైన యేసుక్రీస్తు వంశావళి అని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ప్రారంభమైన ఆ సందర్భం లూకా సువార్త 1వ అధ్యాయానికి వచ్చేసరికి దావీదు సింహాసనమును ఆయనకిచ్చును అని రాయబడింది. అంటే ఇప్పుడు దావీదు గారి స్థానంలో ఎవరొచ్చి కూర్చుంటున్నారు? ఆత్మ సంబంధమైన రాజ్య వారసుడుగా యేసు ప్రభు కూర్చొని ఆయన పరిపాలన చేయడానికి సిద్ధమవుతూ చూపిస్తున్నాడు, మనల్ని అర్థం చేసుకోమంటున్నాడు. మీకు ఒక మహాసంతోషకరమైన సువార్తను తీసుకొచ్చాను, అదే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఈ రక్షకుడు ఎవరికి మహాసంతోషకరం అంటే ప్రజలందరికీ మహాసంతోషకరం. ఎలా? ఆ దావీదు సింహము చేతిలో నుండి దావీదును చంపాలని మృంగివేయాలని ఆలోచించిన గొలియాతు చేతిలో నుండి ఒకవైపు సింహం గొర్రెపిల్లను ఎత్తుకుపోతుంది, మరోవైపు గొలియాత్ ఏమో కత్తి బల్లెము ఈటలు అన్ని పట్టుకొని బాలుడైన దావీదు మీదకి వచ్చాడు. యేసు ప్రభు జననం జరగగానే కత్తులు ఖడ్గాలు ఈటలు అన్నీ బయలుదేరాయి. హేరోదు రాజు వద్ద నుండి ఆజ్ఞ ప్రారంభమైంది, మొదలైంది. 2 ఏళ్ల లోపున్న పసిబిడ్డలందరినీ చంపండి అని. కత్తులు ఈటలు బయలుదేరాయి పసిబాలుడైన దావీదు మీదికి, పసిబాలుడైన యేసు ప్రభువు మీదికి. దేవుడు తప్పించి ఐగుప్తుకు పంపించాడు. ఆ తర్వాత నజరేతుకు వచ్చాడు, స్థిరపడ్డాడు. ఆ నజరేతులో పెరిగి పెద్దవాడు అవుతుండగా ఆయనను తలక్రిందులుగా భూమి మీద ఆ కొండ మీద నుండి పర్వతం మీద పడేయాలని వారు ఆలోచించారు. ఆ నజరేతు కపెర్నహూము ప్రాంతాలలో. అప్పుడు కూడా తప్పించబడ్డాడు యేసు ప్రభు. ఆ తర్వాత ఆయన యొక్క సువార్త ప్రయాణంలో, సువార్త జీవితంలో అనేక మార్లు ఆయనను కొట్టి చంపాలని పరిసయ్యులు శాస్త్రులు అనేక మంది ఆయనను ఇరికించుకొని చంపాలని ప్రయత్నించారు. ఇక చివరిగా ఒక సంఘటన, గెత్సెమనే అనే తోటలో ఆయన ప్రార్థించుచుండగా వచ్చారు ప్రధాన యాజకులు, సైనికులు అందరూ వచ్చారు. ఎలా వచ్చారు? కత్తులతోనూ గుదియలతోనూ వచ్చి ఆయనను పట్టుకోవడానికి వస్తే అప్పుడు అంటున్నాడు యేసు ప్రభు, బందిపోటు దొంగ మీదికి వచ్చినట్లు మీరు నా మీదకి ఎందుకు వస్తున్నారు? నా దగ్గర ఏ ఆయుధాలు లేవు, దావీదు గారి దగ్గర ఏ ఆయుధము లేదు.
ఒక కర్ర పట్టుకున్నాడు, సంచిలో నుండి వడిసెలు తీశాడు, ఒక రాయి తీశాడు, చుట్టాడు, విసిరాడు, తల పగిలిపోయింది. అది మనకు అర్థమైతే ఇప్పుడు చూడండి, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయంలో పేతురు గారు సువార్త ప్రకటిస్తూ ఒక మాట అంటున్నారు. పదకొండవ వచనం, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఈసారి రాయి పాత్ర పోషించింది, అక్కడేమో దావీదు గారు సంచిలో నుండి రాయి తీస్తే, ఈసారి ఆ రాయి పాత్ర పోషించింది ఎవరో కాదు, యేసు ప్రభువే రాయిగా మారాడట. ఎవరైనా 10వ వచనంలో, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినదేమనగా, సువార్త చూడండి ఎలా ప్రారంభమవుతుందో, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటంటే అది, మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. మీరందరూ ఆయన తృణీకరించారు. ఆయన ఎవరు అనుకుంటున్నారు? మీరు తీసి పక్కన పడేసిన రాయి. మీరు తీసి పక్కన పడేసిన రాయి చివరికి ఏమైందంటే మూలకు తలరాయి అయింది. ఆ మూలకు తలరాయి ఆయనైతే ఆ రాయి మనకి ఈరోజు ఏ విధంగా మారిందనంటే మన అందరికీ గొప్ప రక్షణగా మారిందట. మొదట కర్ర, ఆ తర్వాత రాయి. ఎంత వస్తువులు వాటన్నింటినీ ఉపయోగించి మొదట కర్ర అని అంటే అర్థం ఏంటి? గొల్యాతును చంపడానికి కర్రను తీసుకెళ్తున్నాడు మొదట దావీదు గారు. అంటే చేతిలో కర్ర, గొర్రెల కాపరి కనుక కర్ర పట్టుకుని వెళ్ళాడు. ఆ కర్ర క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత కనబడుతుంది. ఆ కర్రనే సిలువ మ్రానుగా కనబడుతుంది. చూడండి, అక్కడ ఎండిన కర్ర మీద వేలాడదీయబడ్డాడు యేసు ప్రభు. ఇది ఆత్మ సంబంధమైన యుద్ధం, పరలోక సంబంధమైన యుద్ధం. ఒకనాడు భూమి మీద జరిగిన యుద్ధంలో గొల్యాతును చంపడానికి దావీదు గారు కర్రను, రాయిని వీటిని తీసుకెళ్ళిపోతుంటే, క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసు ప్రభు కర్ర మీద, సిలువ మ్రాను మీద వేలాడుతూ కొట్టడానికి వెళ్ళాడు. ఎవరిని? అపవాదిని, వాని దూతలను. అపవాది రాజ్యాన్ని కూలదోయడానికి వెళ్ళాడు. అపవాది తంత్రములను నుదురు మీద కొట్టడానికి. ఎందుకు? వాడి ఆలోచనలు ఏది కూడా సఫలీకృతం అవ్వలేదు. యేసు ప్రభువును చంపాలని చూశాడు, అది కుదరలేదు. మనిషికి ఆలోచనలు, ఒక ప్రాణికి ఆలోచనలన్నీ పుట్టేది ఎక్కడ? కాళ్ళల్లో, మోకాళ్ళల్లో కాదు, తలలో. కొడితే ఇప్పుడు దేని కొట్టాలి? తలనే కొట్టాలి. తల విషం, పాయిజన్ అయిపోయి ఉంది. సాతానుడు కూడా మన ఆలోచనలు, మన మెదడును, వీటన్నిటినీ పాయిజనస్గా విషపూరితం చేసి పెట్టేస్తుంటాడు. మనిషి చెడిపోవడానికి గల కారణం ఏంటి? మనిషి భ్రష్టు పడడానికి గల కారణం ఏంటి? మనిషి వినాశనం అయిపోవడానికి గల కారణం మనిషి యొక్క ఆలోచనలను సాతానుడు పాడు చేస్తుంటాడు కనుక. దుష్టుడు పాడు చేసి, దేవుడు ఈ విధంగా చెప్పాడంటే నువ్వు ఈ విధంగా నడుచుకో, ఆ విధంగా దేవుడు చెప్పిన నడుచుకోవద్దు, దానికి విరుద్ధంగా నడుచు అని దుష్టుడు ఏం చేస్తుంటాడు? 24 గంటలు మన ఆలోచనలన్నిటినీ వాడు పాడు చేస్తూ ఉంటాడు. దేవుడు ఈ పండు తినద్దని చెప్పాడా? చెప్పాడు. మీకు ఏమిగా తినండి, మీ కళ్ళు తెరవబడతాయి అని సాతానుడు చెప్పగానే వీరు వాడి యొక్క భ్రమలో పడిపోయి సాష్టాంగ నమస్కారం చేశారు సాతానుకు. అప్పటి నుంచి దేవుని రాజ్యంలో ఉన్నవారు కాస్త సాతాను రాజ్యంలోకి వెళ్ళిపోయారు. ఐగుప్తు చెరలో నుండి ఎర్ర సముద్రం అనే అగాధాన్ని దాటించుకొని దేవుడు వీరిని వాగ్దాన దేశానికి తీసుకొస్తే నిలబెట్టుకోలేకపోయారు, పడిపోయారు, చెరలోకి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీలు అష్షూరు చెరలోకి వెళ్ళిపోయారు, యూదులేమో బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. కానీ దేవుని యొక్క మహాకటాక్షం చేత మరొక అవకాశంతో మళ్ళీ చెరలో నుండి తిరిగి వచ్చారు. ఎందుకు దేవునికి దూరం అయ్యారు అని అంటే వారి ఆలోచనలు దేవునిగా గుర్తించలేకపోయారు.
మనుషులు చేసిన ఈ బొమ్మలు, మనుషులు ప్రవేశపెట్టిన దేవతలు, దేవుళ్ళుగా పిలువబడిన వాటిని పూజిస్తూ చివరికి నిజమైన దేవునికి దూరమైపోయారు. అంటే కారణం, దుష్టుడు వీరి ఆలోచనలన్నిటినీ పాడు చేశాడు. అంతెందుకు, యేసు ప్రభు భూమి మీదికి రాకుండా చేయాలని నాటి నుండి నేటి వరకు, అనగా యేసు ప్రభు శిలువ మ్రాను మీద వేలాడేంత వరకు సాతానుడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఏదైనా తోటలో ఆదాము హవ్వను కొట్టేసి, ఆ తర్వాత కయ్యను చేత తమ్ముడిని చంపించేసి, ఆ తర్వాతి కాలంలో జలప్రలయం ద్వారా కూడా ఈ మనుషులు నాశనం అయిపోతే దేవుడు నోవాహు గారిని తన కొరకు ఏర్పాటు చేసుకుని ప్రత్యేకపరుచుకున్నాడు కనుక దేవుడు తన కొరకు శేషమును కాపాడుకుంటూ వచ్చాడు. ఆ తర్వాతి కాలంలో మోషే గారి భూమి మీద ప్రవేశింపగానే నీటిలో విడిచివేయబడతాడు. ఎందుకు? మగబిడ్డలే ఉండకూడదు అని ఆజ్ఞ బయలుదేరింది ఫరో చేతిలో నుండి, ఫరో యొక్క సింహాసనం వద్ద నుండి. ఇశ్రాయేలులో ఉన్న మగబిడ్డలందరూ చనిపోయారు అనుకోండి, ఇంకా వారికి దేశం ఎక్కడిది? యేసు ప్రభు రాకూడదు. అది మన ఆలోచన, సాతానుడి యొక్క ఆలోచన. అది ఫెయిల్ అయిపోయింది. సాతాను యొక్క ఆలోచన, అపవాది యొక్క ఆలోచన. నాకు పరలోకంలో స్థానం లేదు, భూమి మీదన్నా నా రాజ్యాన్ని నేను ఏలుకుంటానని మనుషుల మీద పడగానే వాడు యేసు ప్రభు మనకు దక్కకుండా చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు. నిర్గమకాండం ప్రారంభపు అధ్యాయాల్లో స్పష్టంగా కనబడుతుంది, ఇదిగో మగపిల్లలందరినీ చంపేయండి అని ఫరో వద్ద నుండి ఆజ్ఞ బయలుదేరిందట. ఎందుకు? కాలక్రమేణా దేశమే ఉండకూడదని. కానీ దేవుడు వారిని ప్రత్యేకపరుచుకొని రక్షించి కాపాడాడు. ఆ తర్వాతి కాలంలో దేవుడు నిర్ణయం తీసుకున్నాడు, యుగ యుగాలు పరిపాలించబోవు నా కుమారుడైన యేసు రావాలి అనంటే దావీదులో నుండే రావాలి, యెషయి మొద్దు నుండే రావాలి. అయితే ఇప్పుడు సాతానుకు జవాబు, ఆన్సర్ దొరికిపోయింది. ఎవరిని కొట్టాలి? నేను ఇప్పుడు దావీదును కొట్టాలి. ఎందుకు? దేవుడు నిర్ణయం తీసుకున్నాడు దావీదులో నుండి రావాలని. అందుకే సౌలు గారి చేత ఎప్పుడు దావీదు మీదికి అటాక్ అటాక్ అటాక్, కొండల్లో గుహల్లో దాగిన సౌలు గారు దావీదు గారిని వెంటాడాడు. అది విఫలమైపోయింది. ఆ తర్వాత కాలంలో వీళ్ళందరూ చెరలోనికి వెళ్ళిపోతే ఎస్తేరు గ్రంథం మనం చదివితే అర్థమవుతుంది. ఎస్తేరు రాణి దేవునికి ప్రార్థన చేయమని కోరుతుంది ప్రజలందరినీ. దేని కొరకు? హామాను భయంకరముడై యూదులందరినీ చంపివేయాలని ఆలోచించి రాజు వద్ద నుండి ఆజ్ఞను తీసుకొని వస్తాడు, రాజముద్ర వేసి. అప్పుడు యూదులందరూ చనిపోతే ఇక యేసుప్రభు ఎక్కడి నుంచి వస్తాడు? అది వాడి యొక్క ప్రణాళిక. ఆ తర్వాత కాలంలో కాలం గడిచింది, వీరు చెరలో నుండి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత బెత్లెహేమను ఆ పట్టణం వద్ద ఆ గ్రామము ఆ పరిసరాల ప్రాంతాల్లో ఉన్న అందరు మగపిల్లలు 2 ఏళ్ల లోపలందరినీ చంపేయాలని ఆజ్ఞ బయలుదేరింది. సాతాను యొక్క ఆలోచనలు మనం చూస్తున్నామా? 24 గంటలు ఎలా యేసు ప్రభువును భూమి మీదకి రాకుండా చేయాలి, ఆయన నమ్మిన వారికి, ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారికి రక్షణ అన్నది కలగకుండా ఎలాగైనా అడ్డుకోవాలని అపవాది చేస్తున్న ఆలోచనలు మనం ఎరగాలి. ఇలా సాగిపోతుండగా ఆ కాలము సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభు రానే వచ్చాడు. ఈ లోకానికి ఒక శిశువు అనుగ్రహించబడ్డాడు. ఈ శిశువు మీద ఏ భారము ఉండి వచ్చాడు? దావీదు గారు ఇశ్రాయేలీయుల భారము కలిగి గొల్యాతును ఫిలిష్తీయుల చేతిలో నుండి, ఫిలిష్తీయులు వీరి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించినట్లు యేసు ప్రభు శిశువుగా జన్మించి దేవుని ఇశ్రాయేలును రక్షించే పనిలోకి దిగాడు. ఆయన దావీదు గారి మీదకి గొల్యాతు ఎలా వచ్చాడు? కత్తులు, బల్లెము, ఈటెలు పట్టుకొని వచ్చినట్లే యేసు ప్రభు వద్దకు ఆనాటి సైనికులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ ఎలా వచ్చారు? కత్తులు, బల్లెములతో పట్టుకొని వచ్చారు. గొల్యాతును చంపడానికి దావీదు కర్ర పట్టుకొని వెళ్తే, దావీదు గారు కర్ర పట్టుకొని వెళ్తే యేసు ప్రభు అపవాదిని వాని తంత్రములను
ఎదిరించి ఓడించి వాడి యొక్క రాజ్యాన్ని కూలదోయటానికి కర్ర మోసుకొని వెళ్ళాడు. అదే సిలువ మ్రాను. ఆ సిలువ రాను మీద ఆయన వేలాడుచుండగా అన్నారు, ఈయన క్రీస్తు అయితే ఈయన రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించాలి. నువ్వు నిజంగా క్రీస్తు అయితే ఆ కర్ర మీద నుండి దిగిరా అని అంటున్నారు. వేలాడుచున్న ప్రభువుకు తెలుసు, నేను పోరాడుతున్నది మనుషులతో కాదు, ఆ మనుషులలోనికి ప్రవేశించిన అపవాది వాని యొక్క దూతలతో నేను చేస్తున్న పోరాటమని యేసు ప్రభువుకు తెలుసు గనుకనే ఆయన ఒక మాట అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. అలా ఆయన చేతులకు మేకులు, కాళ్లకు మేకులు, తలకు ముళ్ళ కిరీటం ఇవన్నీ పెట్టబడితే, బల్లెము పోటు ఆయన కడుపులో పొడవబడితే వాళ్ళందరూ ఈయన పని అయిపోయింది అనుకున్నారు. అందరూ తృణీకరించారు, అందరూ నిషేధించారు. కానీ వారికి మాంసపు ముద్దగా కనపడ్డాడే కానీ బలమైన రాయిగా వారి కళ్ళకు కనపడలేదు. అందుకే అన్నాడు అపోస్తలుల కార్యంలో, మీరు ఎవరినైతే తృణీకరించారో, ఎవరినైతే విసర్జించారో ఆయన మీకు ఇప్పుడు ఏమై ఉన్నాడు? మూలకు తలరాయి అయి ఉన్నాడు. ఆ రాయి ఒకనాడు గొల్యాతు నుదురులోనికి దూసుకుపోయినట్లు ఈరోజు యేసు ప్రభువు అను ఈ మూలరాయి అపవాదికిని వాని దూతలకును వాడి ఆలోచనలకన్నిటికీ అలా దూసుకుపోయి గొల్యాతు దావీదు గారి వద్ద బోర్లో పడినట్లు యేసు ప్రభు సింహాసనం అనగా ఆయన శిలువ మరణము జయించి 3వ దినాన లేచినప్పుడు అపవాది వాని కుతంత్రాలన్నీ ఓడిపోయి ఆయన పాదములు చెంత వాని యొక్క ఆలోచనలన్నీ ఏమయ్యాయి? బోర్ల పడ్డాయి. గొల్యాతు దావీదు గారి పాదాల వద్ద పడినట్లు పాత నిబంధన కాలం నుండి క్రొత్త నిబంధన వరకు యేసు ప్రభు మనకు దక్కకుండా వాడు ఆలోచించిన అన్ని ఆలోచనలన్నిటినీ యేసు ప్రభు తన కాళ్ళ వద్ద పడేసుకున్నాడు. దాన్ని అంటున్నాడు, ఇదిగో రోమపత్రిక 1వ అధ్యాయంలో ఈ సువార్త మొదట ఎవరికి వచ్చిందట? రోమపత్రిక 1వ అధ్యాయము, రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, సువార్తను గురించి నేను సిగ్గుపడను వాడను కాను. ఏంటి సువార్త? యేసు ప్రభు యొక్క విజయం, ఆయన శిలువ మరణ సమాధి పునరుత్థానములు, ఈ విజయం ఏదైతే ఉందో అది నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి, ఎందుకంటే ఆ దేశంలోనే మొదట మీ కళ్ళెదుటనే కదా జరిగిండేది ఆయన మరణ సమాధి పునరుత్థానములు. మొదట యూదునికి మనకు శిశువు అనుగ్రహింపబడెను. ఆ శిశువు ఎవరో కాదు, మనకే, యూదులమైన మనకు. ఆ తర్వాత గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అది కేవలం యూదులకు ఇశ్రాయేలులకు మాత్రమే కాదు, గ్రీసు దేశస్తులైన మీకు కూడా, గ్రీసు భాషలో మాట్లాడుతున్న మీకు కూడా. ఇప్పుడు ఇలాగైతే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ మనం మాట్లాడుకుంటున్నాం, అప్పట్లో గ్రీక్ మాట్లాడుకునేవారు. ప్రతి ఒక్కరికి రక్షణార్థముగా మారింది, ఇది దేవుని శక్తిగా మారింది. ఒకవేళ అలా లేదంటే 2వ అధ్యాయంలో ఇంకో మాట చెప్తున్నాడు. రోమపత్రిక 2 8-9 వచనాలు 2 కలిసి ఉన్నాయి చూడండి. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి అంటే సాతాను పక్షాన చేరు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవరైతే గొల్యాతు పక్షాన ఉన్న ఆ ప్రజలతో చేతులు కలుపుతారో వారు ఎవరి చేతిలో హతమార్చబడాలి? ఇప్పుడు దావీదు గారి చేతిలో హతమార్చబడాలి. ఎవరైతే దావీదు గారి పక్షాన ఉంటారో వారందరూ రక్షింపబడాలి. అది గొల్యాతుతోనూ ఫిలిష్తీయులతోనూ ఇశ్రాయేలులకు ఒకనాడు జరిగిన యుద్ధం. దావీదు గారు ఎవరి పక్షాన ఉండి నిలబడ్డాడు? యుద్ధంలో దేవుని పక్షాన ఉండి నిలబడ్డాడు.
యేసు ప్రభు కూడా భూమి మీదకి వచ్చినది ఎవరి పేరట వచ్చాడు? తండ్రి నామమున వచ్చి యుద్ధం చేశాడు. దేవుని పక్షాన ఉండి యుద్ధం చేశాడు. చిన్ని శిశువుగా జన్మించాడు. చిన్ని బాలుడుగా ఉండి పోరాడుతున్నాడు. రెండంచులు గల వాక్యమును, ఆ ఖడ్గమును పట్టుకొని 12 ఏండ్ల వయసులో. చూద్దాం 8, 9 వచనాలు మరియు 10వ వచనం. రోమాపత్రిక 2వ అధ్యాయం. దుర్నీతికి లోబడు వారి మీదికి అన్నది చూసారా? 8, 9 వచనాలలో దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రత రౌద్రము వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి గ్రీస్ దేశస్తునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. 2 నీతులు ఉన్నాయట. 2 నీతులు. ఒకటి దుర్నీతి, మరొకటి దేవుని యొక్క. రేపు క్రిస్మస్. ఒకవేళ షాపింగ్ ఏదైనా పెండింగ్ ఉంటే ఈరోజు కూడా చేస్తాం మనం. షాప్కి వెళ్ళిన తర్వాత ఆహా ఎంత బాగుంది షర్ట్ అని ఓపెన్ చేసిన తర్వాత చినిగిపోయిన హోల్ కనపడింది అనుకోండి, ఆ షర్ట్ తీసుకుంటామా? తీసుకో. దీనికి హోల్ ఉంది, రంధ్రం ఉంది, చినిగిపోయింది, వేరేది మంచిది ఇవ్వండి తీసుకుంటాం. ఏది బాగలేదో, ఏది మనకు పనికిరాదో వాటన్నిటినీ పక్కన పెట్టే అలవాటు మనకు అన్నింటి విషయాల్లో ఉంది. చూడండి, ఒక చక్కటి ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్లో నీళ్లు తాగుతున్నారనుకోండి, మీరు ఇలా చూడగానే దానిలో ఏవైతే ఉండకూడదో, ఏ పురుగులు నల్లగా చిన్న చిన్నవన్నీ కనపడుతున్నాయి అనుకోండి, ఆ నీళ్లు భలే రుచిగా ఉన్నాయి తీసుకుందామని నోట్లో వేసుకుంటామా చెప్పండి? తీసుకో. అంతెందుకు, ఎప్పుడైనా ఇంట్లో ఆకుకూరల కూర చేస్తున్నారు అనుకోండి, దాన్ని కడగడానికి ఇలా తీసి ఓపెన్ చేసి ఒక్కొక్క ఆకు తీస్తుండగా అప్పుడప్పుడు ఏదో కదులుతున్నట్లు గ్రీన్ కలర్లో కనపడుతుంటాయి. ఆ చిన్ని పురుగు కనపడగానే అదొచ్చి మన చేతికి తగలగానే, అంటే సాధారణంగా ఉమెన్ బిహేవియర్ గురించి మాట్లాడుతున్నా, అది తగలగానే ఏదో చావుకేక, ఎక్కడో పాపం టీవీ చూసుకుంటూ సైలెంట్గా ఉన్న వ్యక్తి ఏమైందో పరిగెత్తుకుంటారా, ఏమైందంటే అవో పురుగు. జరిగింటే మన జీవితంలో ఎలాంటి తినే ఆకుకూరల దగ్గర ఒక పురుగు ఉండకూడదు, పుచ్చిపోయినవి ఉండకూడదు, వేసుకునే వస్త్రాలు పాడై ఉండకూడదు. అన్ని విషయంలో పనికిరానిది నాకేది వద్దు అని నిర్ణయం తీసుకునేటప్పుడు రోమాపత్రిక 2వ అధ్యాయంలో ఎంత చక్కగా ఉందో చూడండి. దుర్నీతికి లోబడితే దేవుని ఉగ్రత, సత్క్రియకు లోబడితే దేవుని మహిమలోకి చేర్చబడతాం. ఇదే దృశ్యరూపంగా చూపించాడు. దేవుని పక్షాన నిలబడిన దావీదుతో ఉంటే మీరు క్షేమంగా ఉంటారు. గొల్యాతు చేతిలో చచ్చిపోరు, ఫిలిష్తీయుల చేతిలో చచ్చిపోరు. దేవుని పక్షాన నిలబడక దేవుణ్ణి దూషిస్తూ నిలబడుతున్న ఫిలిష్తీయుల పక్షము, గొల్యాతు పక్షాన్ని నిలబడితే దేవుడు ఉగ్రుడై వారి అంతు చూస్తాడు. అదే ఆ యుద్ధంలో మనం నేర్చుకునే ఒక నీతి, దేవుని నీతి. అలానే దేవుని వద్దకు చేరకుండా మనల్ని అడ్డుకుంటున్న సాతాను యొక్క రాజ్య సంబంధులు ప్రభువు మీదికి వచ్చినట్లు ఆ క్షణంలో చివరికి అపోస్తలులలో అగ్రగామిగా పిలువబడిన పేతురు గారు కూడా ఈయన ఎవరో నాకు తెలియదు అనే 3 సార్లు బొంకి చివరికి యేసు ప్రభు చెప్పినట్లుగా నేను అబద్ధాలు ఆడుతా ఉన్నాడు, ఆడేసాడు, అయిపోయింది అక్కడ. ఆ తర్వాత లోపలికి వెళ్ళి కుమిలి ఏడ్చి, ఎందుకు నేను ప్రభు పక్షాన లేను, ఇక మీద నా బ్రతుకొద్దు, నాకు ఏది ఏమైనా నేను నా ప్రభు పక్షానే ఉంటానని పేతురు గారు నిర్ణయం తీసుకుని దేవుని పక్షాన చేరి సాతాను యొక్క రాజ్యంలోనున్న వారిని అందరినీ ఎలా నడిపించాడు చూడండి. ఆయన లేచి నిలబడగానే 3000 మంది, ఒక్కసారిగా ఇంచుమించు 3000 మంది సాతాను రాజ్యంలో ఉన్నవారు దేవుని రాజ్యంలోకి వచ్చేసారు. 2 విషయాలు మనం వాక్య ధ్యానంగా ఆలోచిస్తామని చెప్పానుగా. ఏదది? లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో, ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానం.
ఇది మనందరికీ ఒక గొప్ప సువార్త. ప్రభువు భూమి మీద శరీరధారిగా జన్మించటం. ఒకవేళ అదే జరగకపోయి ఉంటే ఈరోజు ఆ శిక్ష ఎవరు అనుభవించేవారం? ఊహించుకోండి, మనల్ని సిలువకేసి కొడుతున్నట్లు. ఊహించుకోండి, మన కడుపులో ఒక బల్లెం పొడవబడుతున్నట్లు. మన తల మీద ముళ్ళ కిరీటం. ఆయన ముళ్ళ కిరీటాన్ని పెట్టుకొని మనకు జీవ కిరీటం ఇచ్చాడు. ఆయన వస్త్రములు తీయబడి వేసుకున్న వస్త్రం రక్తపు మరకలు. ఉతికినా కూడా పోవు కొన్ని సందర్భాల్లో ఈ రక్తపు మరకలు. అలాంటి రక్తపు మరకలు, కారుచున్న రక్తపు మరకలు వస్త్రాలను ఆయన వేసుకుని మనకేమో మర్చలేని, ఏమాత్రము మరకలేని తెల్లని వస్త్రాలు. భూమి మీద ఆయన పాదం పెట్టాడు. మనల్ని అంటున్నాడు పరలోకంలో పాదం పెట్టమని. అందుకే వచ్చాను మిమ్మల్ని తీసుకెళ్ళటానికి అని అంటున్నాడు యేసు ప్రభు. తర్వాత ఆ రెండవ విషయమే 14 వచనం ఈరోజు మనం చూస్తామన్నది. అదే భూమి మీద సమాధానం అన్నది. చూస్తారా? భూమి మీద సమాధానం. ఎలా సమాధానం? సాతాను పక్షాన ఉన్న మనం ఇప్పుడు దేవుని పక్షాన వచ్చుటకు ద్వారము తెరవబడింది. అందుకే అన్నాడు యేసు ప్రభు, నేనే ద్వారము, ఐ యామ్ ద డోర్ అన్నాడు. ఏంటి ఆ డోర్? నువ్వు తండ్రి ఇంటిలో ఉండవలసిన వాడు, దేవుని రాజ్యంలో ఉండవలసిన వాడు. గడప దాటి వెళ్ళిపోయావు, అవిధేయత చూపించి దాటుకొని వెళ్ళిపోయావు. ఇప్పుడు రమ్మని పిలుచుచున్నా, రా, సమాధానపడు. నాతోనే నీవు ద్వేషం పెంచుకుంటే ఇదిగో సమాధాన పడుటకు నీకు ఒక అవకాశం ఇచ్చాను. మునుపు దూరస్తులైన మనం ఇప్పుడు సమీపస్థులముగా మారి దేవునితో సమాధాన పడుటకు ఇదిగో ద్వారం తెరిచాడు. ఆ ద్వారం వద్దకు చేరుకోవడానికి అన్నాడు ఆయన, నేనే మార్గమని. నా మార్గము గుండా ప్రయాణం చేసి ఈ ద్వారంలోనికి ప్రవేశించి దేవునితో పడితే, అలా సమాధాన పడితే నీకు ఈరోజు మహా సంతోషం. ఒకవేళ సమాధాన పడకపోతే మహా దుఃఖం, దేవుని యొక్క ఉగ్రతలను జారిపోతాం. ఇదే ఈ ఆదివారపు క్రిస్మస్ సందేశం. ఈ సందేశాన్ని చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మీరు అనుగ్రహించిన ఈ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని మహిమపరుస్తున్నాం నా తండ్రి. నేడు కూడా ఈరోజు మరొక సందేశం ద్వారా మాట్లాడి మమ్మను మీరు బలపరిచినందుకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. దుర్నీతి